హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కర్ణాటి. మనమైతే ఇప్పుడైతే కరీంనగర్ నుంచి మల్లంపల్లి వెళ్తున్నాం కదా మట్టికి. కాకపోతే విషయం ఏంటంటే మార్గ మధ్యలో అంటే హైవే ఎక్కినాక ఒక డీసీఎం బండి ఆగిపోయింది. డీసీఎం బండి ఎందుకు ఆగిందంటే డ్రైవర్ డీజిల్ అయిపోయింది చూసుకోలేదు. డీజిల్ అయిపోయింది, డీజిల్ తెచ్చినారు బాగానే ఉంది, కానీ కాకపోతే అక్కడ విషయం ఏంటంటే బండి ఎయిర్ లాక్ అయింది. ఎయిర్ లాక్ అయింది. పాపం తను హిందీ అతను, తనకేం అర్థం అవ్వట్లేదు. సర్లే అని పోలీసు వాళ్ళు మనల్ని ఆపినారు. రన్నింగ్ ఏంటి పోలీసు వాళ్ళు ఆపుతున్నారు అని మనం ఆలోచించి బండి ఆపినాను. ఆపితే తను కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి, ఇట్లా సంగతి బ్రదర్, ఇట్లా బండి ఆగిపోయింది, పాపం వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంచెం మీ వల్ల ఏమన్నా అవుతుందా, హెల్ప్ చేయండి అంటే, సర్లే అని మన బండిలో పానాలు ఉంటే తీసుకెళ్ళాను. ఒక 5-6 పానాలు తీసుకెళ్ళాను. ఏ పాన పడుతుందో తెలియదు కాబట్టి మనకి, అంటే మనం లారీ కదా మన ఫీల్డ్, అదేమో డీసీఎం అన్నట్టు. సరే మనకు కూడా దాని గురించి పెద్ద అవగాహన లేదు. సరే ఎలాగట్టు తీస్తామని చెప్పి వెళ్ళాను. పాపం అక్కడ చాలా మంది ఉన్నారు. డీసీఎం అంటే దగ్గర దగ్గర 60 మెంబర్స్ దాకా పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. అయితే మనం ఏంటంటే మట్టికి వెళ్తున్నాం కదా, నాకు అర్జెంట్ లోడు, అంటే మార్నింగ్ 5 అవుతుంది, అప్పుడు 5:30 6 అవుతుందిలే, సారీ 6 అవుతుంది. 6కి నాకు వెళ్తే మల్లంపల్లి ఆంచి ఒక గంట టైము, 7 అవుతుంది. 7కి లోడ్ అవుతుంది, నేను వెళ్ళిపోతాను, అన్లోడ్కి వెళ్ళిపోతుంది బండి. కానీ ఇక్కడ విషయం ఏమంటే మన స్వార్థం చూసుకొని పాపం పోతే పోదామని చెప్పి వెళ్ళిపోతే పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఏం లేదు కదా ఇక్కడ, వాళ్ళ ఏరియా కాదు, వాళ్ళ దగ్గర పానాలు లేవు, వాళ్ళకి మెకానికల్ నెంబర్ తెలియదు. కాబట్టి సర్లే చేద్దామని చెప్పి నేనే వెళ్ళాను. వెళ్ళి చూస్తున్నాను, దానికైతే 4 నాజిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 4 నాజిల్స్ ఉన్నాయి, కానీ తనకు ఏం అర్థం కావట్లేదు పాపం. హిందీ అతను, తన భాష మనకు రావట్లేదు, మన భాష తనకు రావట్లేదు. సర్లే అని మనమే నాజిల్స్ మొత్తము 4 నాజిల్స్ ఉన్నాయి, ఆ 4 నాజిల్స్ లూజ్ చేసి కిక్కర్ కొట్టి అయితే చేస్తున్నాము. దయచేసి మీరు ఎవరైనా సరే మార్గ మధ్యంలో ఎవరైనా ఇలాంటి పరిస్థితి వస్తే సహాయం చేయండి. ఎందుకంటే అలాంటి ఇబ్బంది మనకే ఎప్పుడైనా రావచ్చు. ఏముందిలే మనం వెళ్ళిపోదాం కదా, మనం వెళ్ళిపోతే వాళ్ళ బాధ వాళ్ళు పడతా అని అనుకోకండి ఫ్రెండ్స్. దయచేసి ఇలాంటివి అయితే కొంచెం ఆలోచించండి. రోడ్ల మీద పరిస్థితి ఎవరికి ఏ టైం ఎట్లా వస్తుందో అర్థం కాదు ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మోటార్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరికైనా ఒకరు సహాయం చేయండి. 4 నాజిల్స్ లూజ్ చేసినాక మనం కిక్కర్ కొట్టుకొని నాజిల్ స్టెప్ బై స్టెప్ చేసినామండి. ఎందుకంటే ఒక నాజిల్ లూజ్ చేసుకొని మళ్ళీ కిక్కర్ కొట్టుకొని మళ్ళీ ఆ నాజిల్ టైట్ చేసుకొని, అంటే మనం కూడా మెకానిక్ చేస్తుంటాడు కదా, అప్పుడప్పుడు చూస్తాం కాబట్టి కొంచెం ట్రై అయితే చేశాను. వర్కౌట్ అయితే పక్కా అయిద్దని నేను అనుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా ఉన్నా కూడా, ఏదైనా పరిస్థితులు ఇలాంటి ఎవరికైనా మధ్యలో అయినా కూడా మీరు మాత్రం వదిలి వెళ్ళమాకండి. ఎందుకంటే ఇప్పుడు అదే మనం వదిలి వెళ్ళామనుకో, సరే మనం వెళ్ళిపోతాము, మన బండి లోడ్ అవుతుంది, అన్లోడ్ అవుతుంది, అవి ఓకే. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? పాపం చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు మార్గ మధ్యలో తినడానికి తిండి ఉండదు, చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆపాను. దయచేసి మీరు కూడా ఇట్లాంటి చేయమాకండి. పాప డ్రైవర్కి అయితే ఏం తెలియట్లేదు. చూడండి ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ చేసుకొని కిక్కర్ కొట్టుకుంటున్నాం. ఇంకా పాపం వాళ్ళైతే చాలా ఫీల్ అవుతున్నారు. అన్న బండి చాలా లేడీస్ ఉన్నారు అన్న, ఇబ్బంది అవుతుందంటే మనం కూడా అర్థం. పాపం కానిస్టేబుల్ మాట కూడా మనం తీసేయలేదు అక్కడ. సరే బండి అయితే రిపేర్ చేసుకుంటున్నాము. ఒకసారి చూడండి, ఒకసారి కిక్కర్ అయితే స్టార్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నారు పాపం, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మార్గ మధ్యలో ఆగితే ఎవరికైనా ఇబ్బంది ఫ్రెండ్స్, సరే మీకైనా మాకైనా ఇంకొకరికైనా. ఎందుకంటే వాళ్ళకు ఏమి దొరకదు అక్కడ కూడా. దయచేసి మీరు నీకు ప్రతి ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తే ఆదుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో చూడండి, ఒకసారి చూస్తే మంచి అనిపిస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరే ఒకసారి అయితే మనం స్టార్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇక మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది.
ఎవరికైనా మార్గ మధ్యలో ఆపితే సార్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే పాపం ఎవరిని ఇబ్బంది పెట్టమాకండి. దయచేసి మరీ చెప్తున్నాను, ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా వస్తాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళైతే పాపం మన ఛానల్ ఉందని చెప్పినాను, ఛానల్ అయితే సబ్ చేస్తున్నాడు అడుగుతాను బ్రదరు. సరే ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాము. వర్క్ అయితే అయిపోయింది. ఓకే, స్టార్ట్ చేస్తున్నాడు చూడండి ఒకసారి, అవుద్దా లేదా చూడండి. స్టార్ట్. వెరీ గుడ్, మన ప్లాన్ అయితే సక్సెస్ అయింది. బండి అయితే స్టార్ట్ అయింది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, సహాయం చేయండి. పాపం వాళ్ళైతే చాలా ఖుషిగా ఉన్నాడు. అన్న థ్యాంక్ యూ బ్రదర్, అన్న థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని ఇలా ఎవరికైనా జరిగితే మీరు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ వెరీ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్ ఆడియన్స్. ఇది పరిస్థితి ఫ్రెండ్స్, మీరు కూడా దయచేసి అర్థం చేసుకోండి.